మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి. తాడిపత్రి నిత్యం చచ్చేవాడికి చావేటనో శ్రమిత ఉంటుంది. అలా రోజు సస్తున్నారు. అక్కడ ఎందుకు సస్తున్నారో వాడికి అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవ హైకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చి పోలీస్ వ్యవస్థకి తాడిపత్రి వెళ్ళడానికి ఇవాళ పెద్దారెడ్డి గారికి పెర్మిషన్ వచ్చింది. హైవే మీద ఆపారు. వెరీ గుడ్. జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి ఇవాళ భగవంతుడు శివుడి విగ్రహ ఆవిష్కరణ ఉంది. ఆయన పోస్ట్ పోన్ చేసుకోమంటే ఆయన చేసుకోవట్లేదు. ఈయన వెళ్ళడం ఆపమంటే ఈయన ఆగడు. ఈయన పైపచ్చి ఈయనకి పెద్దారెడ్డి గారికి వాళ్ళ స్పెషల్ ప్రివిలేజ్ ఉంది, ఎందుకంటే గౌరవ హైకోర్టు డైరెక్షన్. కానీ ఇప్పటిదానికి ఎక్కడికక్కడ నిలువరించలేని నిస్సహాయ స్థితిని ప్రదర్శిస్తున్న పోలీసులకి నేనేమనాలో ఏం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. ఎవరు నిలువరించాలి? అధికారంలో ఉన్నవాడిని నిలువరించగలం అని ప్రూవ్ చేస్తే వెరీ గుడ్. అక్కడ తీవ్ర పరిణామాలు సంతరించుకుంటాయి కాబట్టి ఈయన ఆపాం, దీనికి కూడా యాక్సెప్టెడ్. కానీ దీనికి ఒక హైకోర్టుకి తిరిగి పోలీస్ డిపార్ట్మెంట్ ఒక పిటిషన్ వేసుకుని, అయ్యా ఇవాళ ఆయనకి విగ్రహ ఆవిష్కరణకి ఆయన మాట వింటలేదు కాబట్టి గౌరవ న్యాయస్థానం ఈయనకి రేపో ఎల్లుండో మా భద్రతతో మేము ఊర్లోకి తీసుకెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వడానికి ఒక తిరిగి వేసుకోలేదు ఒక కౌంటర్. అక్కడ స్థానికంగా జరుగుతున్న పొరపచ్చలకి ఎక్కడైనా ఏ విధంగానూ విఘాతం కలిగించకుండా శాంతి భద్రతలను పరిరక్షించవలసిన బాధ్యత గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్నప్పుడు అహంకారాన్ని ఒక వంతు నుంచి ఇంకొక వంతు నుంచి ఇంకొక వంతు పెంచడానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి. ఓ పక్క మూడో కంటికి అనుమానం రాకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అయితే, జగన్మోహన్ రెడ్డి గారు మీరంటే నాకు పంచ ప్రాణాలు, వైఎస్ఆర్సీపీ చాలా మంచిది, నా గెలుపుకి మీరే అని ఒక పక్క భజన. ఇంకో పక్కేమో నాకు పెద్దారెడ్డి ఒక్కడితోనే తగ్గు. ఇదేంటిది? ఇదేదో పోనీ వాళ్ళు పంచాయతీలు పడతారంటే ఈయనకి పార్టీ ట్యాగ్ లైన్ లేదు, ఆయనకి ఆ పార్టీ ట్యాగ్ లేదు అనుకుంటే ఇద్దరికి పార్టీ ట్యాగ్ లైన్లు ఉన్నాయి. ఇదేదో నాకు ఏదో ఖరమంటే కప్ప కోపం, పాము కోపం, మెంగమంటే కప్ప కోపం అన్నట్టుగా ఉంది ఈ పరిస్థితి. దీనికి ఎక్కడైనా శాశ్వత పరిష్కారం ఉంటుందా? నాకైతే కనబట్టలే, ఎవరికి అర్థం కావట్లే. నలిగిపోతున్న పోలీస్ వ్యవస్థ అంటే నలిగిపోతున్నారంటే ఎందుకు నలుగుతున్నారు అన్నది కూడా ఇంకో ప్రశ్న కింద ఉంటుంది. ఓవరాల్గా తాడిపత్రి ఇంటికి వెళ్ళిన పాపానికి, ఇంటికి వచ్చి చెదగొట్టిన పాపానికి రెండింటికి కలిపి ఏం చేసుకుంటారో చేసుకోమని వదిలేస్తే 2 రోజుల్లో వీరికి ఎంతమంది వస్తారో వాళ్ళకి ఎంతమంది వస్తారో ఎవడెవడు మిగులుతారు, దరిద్రం అవుతుంది. లేదా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ ఉంటారు. నిత్యం రోజు ఇది రావణ కాష్టలాగా ఎన్నాళ్ళు ఈ సాగు అసలు అర్థం కావట్లే. అక్కడికి ఏదో రోజు ఈయన పర్మిషన్ ఇవ్వడం, ఈరోజు వద్దని రేపు రావడం, రేపు వచ్చే రేపుకి ఆయన ఏదో కార్యక్రమం పెట్టుకోవడం, ఇంకేదో కొంపలంటూ పోతాయి. ఏదన్నా ఈయన వెళ్ళిపోతే అక్కడ ఏమైనా ఆగిపోద్దా? లేకపోతే ఆయన విగ్రహం ఆవిష్కరించిపోతే దేవుడు ఏమైనా ఇవాళ కథ రేపు వస్తానంటే ఈ సోమవారం కాదు ఇవాళ ఆఖరి సోమవారం, శ్రావణ సోమవారం లాస్ట్. వెరీ గుడ్, మంచి కార్యక్రమం. ఈ పెద్దారెడ్డి గారికి ఏమైనా పెద్ద మనసు చేసుకోవచ్చు కదా. అదేదో వెనకటి సామెత ఉంటుంది, వీళ్ళిద్దరికీ ఆయనే ఉంటే తెల్లసీర ఎందుకని. వీళ్ళిద్దరికీ ఆ పెద్ద మనుషులు లేవు కాబట్టి దీనికి ఒక కార్యక్రమానికి ఎవరికి నచ్చినట్టుగా నిర్ణయించుకోవడానికి ప్రజాస్వామ్యంలో పోలీస్ వ్యవస్థ అధికారంలో ఉన్న వాళ్ళు మాత్రమే కొమ్ము కాస్తుందా అన్నది ఇంకొక ప్రశ్న కింద మిగులుతుంది. వ్యవస్థల పట్ల గౌరవ సుప్రీంకోర్టు, హైకోర్టులే డైరెక్షన్లే పోలీస్ వ్యవస్థ ఆచరించవలసిన దగ్గర ఆచరించలేని నిస్సహాయ స్థితి ఉన్నప్పుడు ఎవరిని ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. దీని పర్యవసానాల్లో రాబోయే రోజుల్లో దీని అవుట్కమ్ ఏం చెప్తారో ప్రజలే నిర్ణయించుకోండి. అంతకనే